హా షి ఈ యుద్ధమేమో గాని ఇంకా గ్యాస్ తిప్పలు పడతలేవులా మస్తు మంది గ్యాస్ కోసం తిప్పలు పడతాండ్రు. గ్యాస్ దొరుకుతలేదు, బుకింగ్ చేస్తే అత్తనే లేదు. గా ఓడత్తది గా షిప్ అత్తంది అన్నారు కానీ ఏది ఇంకా రాకనే పాయే. మరి అవి ఎన్నడత్తయో ఈ గ్యాస్ తిప్పలు ఎన్నడు తప్పుతాయో. మనం 2-3 కూరలు వండుకొని ఎన్నడు తింటాము. అయ్యో ఈ గ్యాస్ అయ్యబట్టో ఏం పాడో కానీ నూనె రేట్లు కూడా పెరిగిందులా 20 రూపాయలు పెంచిండ్రు ఒకే పారి. ఒరి అవ్వ కాల్సింది దొరుకుతలేదు, ఉన్నయి పెరుగుతాంది, జీతాలు పెరిగాయి. ఇట్లే ఉంటే ఇక తినేదేందో తాగేదేందో కానీ మనమైతే యాటి ముచ్చట్లు సురి వేద్దాం పాండ్రి. ముందుగాలైతే నెత్తిగీతలు. చాలైనయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గులాబీ పార్టీ వాళ్ళు అడుగుతాండ్రు 6 గ్యారెంటీలు. హనుమాన్ దీక్ష పట్టిండ్రు పిల్లగాండ్లు, రావద్దంటాండ్రు ఇళ్లకు చదువు చెప్పే సారోళ్ళు. యాల్టి సంధి ఆనలు కంటిన్యూ అయితాయట ఇంకిన్ని దినాలు. పూల వ్యర్థాలైతన్నాయి చేపలకు ఆహారం, తింటే పానాలైతాయట రోగాలమయం. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలల్లా వైరల్ ముచ్చట్లున్నాయి, అవి కూడా చూద్దాం పాండ్రి. ఇవాళ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఉండుతోటి ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఏ ముచ్చట్లు ఎంచుకుంటారో అని చాలా మంది ఎదురు చూసిండ్రు. బడ్జెట్ ఎన్నడూ, ప్రతిపక్షాల డిమాండ్ ఏముంది, ఇట్లా ఉన్న అన్ని డౌట్లు తీర్చుకుందాం పాండ్రి. చలో అసెంబ్లీ. ఇయాల్టి సంది చాలైన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు. ముందుగల తెలుగు తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసిర్రు. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్ల సార్ చేతులతో అయింది ఓపెనింగ్. అటెన్గా అసెంబ్లీలో మాట్లాడిండు గవర్నర్ సారు. అందరు తెలుగులో మాట్లాడతాడా ఏ భాషలో మాట్లాడతాడనే ఎదురు చూసిర్రు. కానీ సార్ తెలుగులో చెప్పలేదు ముచ్చట్ను. विजन 2047 दस्तावेज प्रस्तुत किया है। यह दस्तावेज भारत सरकार के विकसित भारत 2047 विजन के अनुरूप और नीति आयोग के साथ साथ हैदराबाद के प्रतिष्ठित संस्थानों इंडियन स्कूल ऑफ बिजनेस और नालसार विश्वविद्यालय के परामर्श से तैयार किया गया है। हम अब धीमी प्रगति से आगे बढ़कर तीव्र आर्थिक विस्तार की ओर बढ़ रहे हैं। अपनी वर्तमान आर्थिक मजबूती की ठोस नींव पर खड़े होकर हमने एक परिवर्तनकारी लक्ष्य निर्धारित किया है। साल 2047 तक तेलंगाना को $3 ट्रिलियन की व्यवस्था बनाना, जिनका अंतरिम लक्ष्य 2034 तक $1 ट्रिलियन तक पहुंचना है। ఇది కాగానే ఎంబడే బీఎస్సీ భేటీని పెట్టి అందులో శాసనసభ మండలి సమావేశాలు ఎన్ని రోజులు పెట్టాలి, ఏ ముచ్చట్ల మీద చర్చ చేయాలనే ముచ్చట్ల మీద ఓ కొలిక్కచ్చిర్రు. ఇక 19న ఉగాది, ఆనాడు చుట్టి, ఆటనక 20న చిన్న సీఎం బట్టి సార్ అసెంబ్లీలా, దుద్దిల శ్రీధర్ సారు శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక 21న రంజాన్, 22 ఐతారం ఉంది కాబట్టి మళ్ళీ చుట్టిలే. 23కి అసెంబ్లీ మండలి సమావేశాలు చాలు. అయితే ఒకప్పటి టౌన్ హాల్ కొన్నేళ్లకు శాసనసభ కార్యక్రమాల కోసం వాడిర్రు కదా, ఇప్పుడు మళ్ళీ పెద్దల సభ కోసం ముస్తాబైంది ఇది. అందులోనే అయితే ఈ సమావేశాలు. ఇగో ఇది ఇట్లుంటే అటు గులాబ్ పార్టీ వాళ్ళు గన్ పార్క్లో అమరవీరుల స్తూపంతో నివాళులు అర్పించి కొన్ని డిమాండ్ చేసిర్రు. రైతులకు వెన్నుపోటు, రాహుల్కు 1000 కోట్లు. రాహుల్ బంద్ కాదు రైతు బంద్ కావాలి. పెన్షన్ పెంచే మాట మర్చిర్రు, పేదోళ్ళు నడ్డిర్చిర్రు, మహాలక్ష్మి పథకం మాట మార్చిర్రు, ఆడోళ్ళు నట్టేట ముంచిర్రు అని కూడా నిన్నదల్లి వేసిర్రు గులాబ్ పార్టీ వాళ్ళు. 6 గ్యారంటీలు తతిమ హామీలు అమలు చేయాలంటారు కదా. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు రైతు బంధు కావాలి, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి, రాహుల్ బంధు కాదురా, రైతు బంధు కావాలి. రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్కు 1000 కోట్ల. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించని కాంగ్రెస్ సర్కార్
అంతేకాదు 6 గ్యారెంటీలు ఏమైనా 2 లక్షల కొలువు లేవి, ఆడోళ్ళకి ఇస్తామన్న 2,000 నరేది, ముసలోళ్ళకి ఇస్తామన్న 4,000 పింఛనేది, రైతు భరోసా ఏదని నిలదీసిండు రావణ సారు. ఇగో ఈ అన్నిటి మీద అసెంబ్లీలో అడుగుతాం, తీర్చిదట్టు ఏత్తామంటండి రావణ సారు. రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్ ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అది అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. రైతులు రైతు భరోసా కోసం, రైతు బంధు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకిస్తానన్న 1,000 రూపాయల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో అన్నలు ఎదురు చూస్తా ఉన్నారు 1,000 రూపాయల కోసం. ఇదన్నట్టు ముచ్చట. మరి ఇలా అసెంబ్లీ సమావేశాలు చాలా కూడా ఆల్చం. గులాబ్ పార్టీ వాళ్ళు అధికారంలో పార్టీకి సూటి పెట్టి గొట్టు ప్రశ్నలు వేసిర్రు. మరి రేపు మాపు ఇంకేం చేస్తారో కాక మీద ఉంటుందట్టే ఉంది పోరు రాజకీయం. అలా నిలదీస్తారో లేదో అనబట్టే కొందరు చూడాలి. మరి రేపు మాపు కథ అసెంబ్లీది. శ్రీరామనవమి కంటే ముందుగానే చాలా మంది హనుమాన్ మాలలు వేసుకుంటారు. హనుమాన్ భక్తులు పట్టాంత మంది ఉంటారు. కొందరు 21 రోజులు ఎత్తే, ఇంకిందరు 11 రోజులు, కొందరు 45 రోజులు సుతం ఎత్తారు. మొక్కుకున్నోళ్ళు మొక్కుకున్నట్టు ఎత్తరు మాల. చిన్న పిల్లగాళ్ళ కానుంచి పెద్ద పెద్దోళ్ళ దాకా మాల ఎత్తారు. కానీ గీడ మాలేసిన పిల్లగాళ్ళకు ఏమైందో ఎరికేనా? మరి చూడుండ్రి. అయ్యో, హనుమాన్ భక్తులు హనుమాన్ మాలలేసుకున్నోళ్ళేంది గిట్లలోళ్ళు ఎత్తాన్రు. సూత్తే స్కూల్ లెక్కుంది. వీళ్ళేమో పెద్దోళ్ళుండ్రు, మాలలేసుకుండ్రు, దీక్షలుండ్రు. మరి లొల్లి చూస్తే పెద్దదే ఉన్నట్టుంది. అయినా దీక్షలుంటే అన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి. మరి ఈ సాములేంది లొల్లి చేయబట్టే అని ముక్కు నేలేసుకుంటుండ్రు ముచ్చటెరకైన జనాలు. మరి వీళ్ళ కోపానికి కారణమేందంటారా? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అయింది గీ ముచ్చట. నిఖిల్ భారత్ స్కూల్లో చదువుతున్న 5 పిల్లగాండ్లు హనుమాన్ దీక్ష తీసుకుండ్రట. అయితే హనుమాన్ దీక్ష తీసుకుంటే బల్లకచ్చేటందుకు ఎంట్రీ లేదట. అందుకే 21 రోజులు బడికి రాకుండ్రి, గుళ్ళెనే భజన చేసుకోండ్రి, దీక్ష అయినాక రావాలే, అప్పటిదాకా రావద్దని చెప్పి సుట్టి తీసుకుంటున్నట్టు కాగితం రాపిచ్చిండ్రట పిల్లగాండ్లతోటి. మెట్పల్లి ఊరు నిఖిల్ భరత్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. నేను స్కూల్ కి అద్దే మాల వేసుకొని స్కూల్ కి అద్దే లీవ్ లెటర్లు రాపించు. ప్రేయర్ అయిపోయినాక ఆడ నిలబెట్టి లీవ్ లెటర్లు రాపించు. లీవ్ లెటర్లు రాపించి మాల అయిపోయాక స్కూల్ కి రాకన్నాను. లీవ్ లెటర్ మాల అయిపోయాక స్కూల్ కి రాకన్నాను. 21 days రాకొచ్చినాక మళ్ళీ ఏమన్నారు, ఆన్నే భజన చేసుకోవాలి, గుళ్ళనే భజన చేసుకోవాలి, స్కూల్ కి అసలే రాకుండా అత్తే మాలలు తీసేసుకొని రాలి అని అన్నారు. అయినా దీక్ష తీసుకుంటే చదువు ఎప్పరా? ఇదెక్కడి న్యాయమని గరమైండ్రు వచ్చిన సాములు. కుర్సీలు ఇరిగినాయి, బీర్వలు ఎత్తేసిండ్రు, ఆడున్న సామాన్లు వగలగొట్టిండ్రు, బోర్డులు వగలగొట్టినంత పనిచేసిండ్రు. అయినా దీక్షలుండి గిదేం పని, ఇంత కోపమేందని నోరెల్లబెట్టి చూసిండ్రు ఇంకిందరు. ఆఖర్కు పోలీసోళ్ళొచ్చి శాంతి చేసి పోయిండ్రు. వాళ్ళన్నది తప్పే, వాళ్ళు చేసింది తప్పే.
అంటే బడంటే అందరు సమానమని ఒకే లెక్క బడి బట్టలు వేసుకొని టై బెల్టు పెట్టుకొని రావాలంటారు. అందరు సమానమే అని చూపుతారు. కానీ వీళ్ళు మాలలేసుకుండ్రు కాబట్టి వాళ్ళ భక్తిని మెచ్చి లేకపోతే నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి గాని బడికి రాకుండ్రి 21 దినాల అద్దనుడు ఏంది సారు? అయినా ఊళ్ళల్లా మాలేసుకుండు కామను, అందరికీ తెలుసు. దీనికే రావద్దంటే ఎట్ల సారు అని కోపానికొత్తాన్రు ఇంకిందరు. సారోళ్ళ అద్దనుడెనక మతలబ్ ఏందో గాని ఈ సాములందరికీ అందరచ్చి దీక్షలుండి గిట్ల యేసుడు కరెక్టు కాదు. ఆళ్ళు బడికి 21 దినాలు రాకుండ్రంటే ఇల్లు మొత్తం బడినే ఆగం చేసినంత పని చేసిండ్రు. కోపముంటే సార్ని పోయి డైరెక్ట్ అడగాలే. అందరి తరపున ఓ పెద్ద స్వామొచ్చి లేకపోతే పిల్లగాండ్ల తల్లిదండ్రులొచ్చి సార్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యాలే గాని ఇట్లచ్చుడు ఇష్టమున్నట్టు యేసుడేందో ఏమో పోండ్రి అన్నవట్టే ఇంకిందరు. ఎండాకాలం ఎండ దంచి దంచి కొడుతాంది. రాత్రి ఉడకపోతకు నిద్ర ఉడబడతలేదు. ఎండకు ఇరాం లేదు, గావర గావర అయితాంది పానం. హబ్బా, ఒక్క ఆన డల్లు ఇట్లా కొట్టిపోతే జరంతా వాతావరణం చల్లగా అవుతుండే అనుకుంటారు కొందరు. కానీ పొలాలేసిండ్రు, మక్క ఉంది అనే యాదికత్తనే భయం అవుతుంది కథ. అయితే ఆనలు పడతాయటుల్లా ఇప్పుడిగా. అవు నిజమే మీరిన్నది. వీటినే చెడగొట్టు ఆనలు అంటారు కావచ్చు. మనమైతే పురాగా అరుచుకుందాం పాన్రి. ఆనకాలానికి స్వాగతం, ఎండాకాలానికి బాయ్ బాయ్ అనాలే కావచ్చు. 4-5 ఒద్దులు. ఎండకు ఇంట్ల నుంచి వెళ్ళాలంటే భయమైతాంది. ఛత్రీలు పట్టుకొని స్కార్ఫులు కట్టుకొని ఇంట్ల నుంచి బయటకు వెళ్తాండ్రు జనాలు. ఏసీ కార్లు, బండ్లు, ఆటోలు, బస్సులలోనే ప్రయాణాలు చేస్తాండ్రు. పొద్దుగాలనే బయలుతాండ్రు. పొద్దుగూకంగానే మిగిలిన పనులన్నీ పెట్టుకుంటాండ్రు. పట్టపగటిలి ఇంట్లోకెళ్ళి బయటకెళ్తలేరు. ఎండను చూసి నడింట్లోనే ఉంటాండ్రు గాని బయటకెళ్లే ప్లానింగ్ ఎత్తలేరు బగ్గమంది. కానీ గిసోంటి టైంలా ఓ ఆనడలు లచ్చిపోతే ఎంత మంచిగుంటా అనుకుంటాన్రా. రైతుల నోట్లే మన్ను పడుతుంది. పొలాలు ఈంతన్నాయి. మక్క కంకులతోటి తయారుగుంది. ఇప్పుడు ఆనలు పడితే పొలాలు పాడే, మక్క చేన్లు మాయమైతాయి. కానీ ఆన కొడుతుందంటాన్రు వాతావరణ శాఖోళ్ళు. ఇయాల్టి సంధి 6 దినాల దాకా ఆనలు కొట్టే ఛాన్స్ ఉంది. ఉరుములు ఉరుముతాయి, మెరుపులు మెరుతాయి, ఈదురుగాలులు అత్తాయి అంటాన్రు. ఇక గియాల్టి సంధి 21 దాకా ఆనలు ఉంటాయట. నిన్న సుతం తెలంగాణ పల్లెలల్లా కొన్నింటికాడ ఆనదేవుడు ఉరిమి మెరిసి భయపెట్టి పోయిండు. పైలం నేను అత్తన్నా అని హింటిచ్చి పోయిండు. పొలాలు పొట్టకొచ్చినాయి, మక్క చేన్లు కంకులైతాన్నాయి. మరి గిసొంటి టైంలా రైతేం చెయ్యరాదు. చెడగొట్టానలు ఏం చేస్తాయో అని గుబులు పడతాండ్రు రైతులు. మక్క వడిపోతుంది, వరి చేన్లు భూమి కొరుగుతాయి. మళ్ళా లేవాలంటే టైం పడుతుంది. అప్పటికి కావాల్సిన నట్టం అవుతుంది. కొన్ని ఊళ్ళల్లా ఆన జల్లు కొట్టింది, చల్లగా వాతావరణం మారింది. కానీ గీ జల్లులు రేపు మాపు జరింత ముదిరి మొద్దు వాన లెక్క కొడతాయట. రేపటి నుంచి ఇంకింత ఎక్కువ ఉంటాయి ఆనల ముచ్చట్లు. మరి పైలముల్లో ఇయాల రేపు దేనితోటైనా వ్యాపారం చేయొచ్చు. మందిని ముంచేది, మందిని చంపేది. ఏదైతే మాకేంది, మాకైతే వ్యాపారం అవుతుందా లేదా, కోట్లు సంపాదిస్తున్నామా లేదా అన్నదే చూసుకునేటట్టున్నారు కొందరు. అవు మళ్ళా మీరు కోళ్ళు తింటారు కదా, మరి చేపలు అవు మస్తుగా తింటారు కదా. గీ కోళ్లకు ఆ చేపలకు ఓ సంబంధం ఉంది. మరి ఆ సంబంధం ఏంది, ఆ కథ ఏంది, ఆ వ్యాపారం ఏంది అనేది చూద్దాం పాన్రి. సప్పరిచ్చుకుంటా మంచిగా తింటాండ్రులే చేపల ఫ్రైలు, కోళ్ళ చికెన్లు, మేకల మటన్లు. ఏ పేరు పెట్టినా గదే గాని కౌసు కూరంటే మెడ కోసుకుంటారా?
మస్తు ఇష్టమా మీకు కూడా? కానీ జర పైలం ఏది పడతాయి అది ఎట్లా దొరుకుతాయి అట్లా తింటే పానాలకే మోసం వస్తుంది కౌసుకూరతోటి. ఇక వ్యాపారాలు చేసేటోళ్లకు మంది పానాలతోటి పానేంది, మంది ఎట్లా పోతే వాళ్ళకేంది. బిర్రుగా వ్యాపారం చేసినామా దండిగా పైసలు దండుకున్నామా. గిదే కథ చాలా మందిది. అనకాపల్లి జిల్లా దేవర మండలం కలిగొట్లు, కొత్తపేంట ఇంకిన్ని దగ్గరలో ఉన్న చేపల చెరువుల కోళ్ళ వ్యర్థాలు దండిగా కనిపిస్తాయి. చేపలు పెంచుతందుకు కోళ్ళ వ్యర్థాలు పట్టుకొని పోతాండ్రు, చెరువుల్లో ఏత్తాండ్రు. కోళ్ళ పేగులు మేకలు గొర్రెల వ్యర్థాలు పట్టుకపోయి చెరువులో ఏత్తాండ్రట. ఈ వ్యాపారం చేసేటోళ్ళు సుతం దండిగా సంపాదిస్తాండ్రు. పొద్దుగాల పొద్దుముకు ఇదే పని. పోవాలే కోళ్ళ పారల కాడ పట్టుకొని రావాలి, చెరువులో వేయాలి. పారేసే వాటితోని కూడా వ్యాపారం మస్తు దండిగానే అవుతుంది. కోళ్ళ పారల కాడ కొన్ని వ్యర్థాలను బండ్లల్లో తీసుకుపోయి వ్యాపారం చేసి చేపలు పెంచేటోళ్లకు కొందరు అమ్ముతాండ్రు సుతం. అయితే వీటిని తిన్న చేపలు తింటే రోగాలకు ఏతువ, పానాలు పాడట. అందుకే ఇసొంటి జరగద్దు అంటే లైసెన్సులు పక్కా. మళ్ళండ్ల చెరువులో ఇసొంటి వేస్టులను ఏయమంటేనే లైసెన్స్ ఇస్తామంటాండ్రు. మరి ఈ మేడం మాట్లాడుతుంది ఇనుండ్రేది. నేను ఇక్కడ కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. మన దేవరపల్లి మండలంలోని ఇప్పటి వరకు అయితే 72 చెరువులు ఉన్నాయి. 150 ఎకరాల్లో ఉన్నాయి 72 చెరువులు కూడా. ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవి ఏ చెరువులకి తీసుకోలేదు. నేను వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో నేను 2 నోటీసులు ఇచ్చాను. ఫస్ట్ అండ్ సెకండ్ నోటీసెస్ 15 రోజులు గ్యాప్ కూడా ఇచ్చాను టైం పీరియడ్. రైతులందరికీ వెళ్ళి ఆ నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగినది. చెరువుల్లో ఎటువంటి మనం చూస్తున్నాం దేవరపల్లిలోని వ్యర్థాలు చికెన్ వేస్ట్ ఎక్కువ వాడుతున్నారని, అవేమీ వాడకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ పొందాలని చెప్పి ఉన్నాము. నేను ఫస్ట్ ఇస్తాను. ఈ రిజిస్ట్రేషన్స్ కూడా సంతకం నేను ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంకా 7 డిపార్ట్మెంట్లు సంతకాలు తీసుకుంటే రిజిస్ట్రేషన్ వెంటనే మేము ఆన్లైన్ చేసి వాళ్ళకి 15 రోజుల్లోగా ఒక రైతుకి వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. కోళ్ళ వ్యర్థాలు చెరువుల ఏత్తే వాటిని తిన్న చేపలు మనుషులు తింటే పానాలు పాడైతాయట, క్యాన్సర్లు వస్తాయట. అందుకే ఈ తినకుండ్రి, ఇబ్బంది పడకుండ్రి, పానాలను పాడు వేసుకోకుండ్రి అంటాండ్రు డాక్టర్లు. మరి ఓ పారి ఇనుండ్రేది. పొల్యూటెడ్ వాటర్లో పెరిగిన ఫిషెస్ని మనం కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా మనకి చాలా అనారోగ్యం పాలవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్గా మనకి అందరికీ కూడా క్యాన్సర్ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఎందుకంటే దాంట్లో మన ప్లాస్టిక్ కంటెంట్ కానీ అవన్నీ కూడా మనకి, లేదంటే చనిపోయిన కోళ్ళు కానీ, లేదంటే డెడ్ యానిమల్స్ కానీ అవన్నీ కూడా అందులో వేయడం వల్ల, సో దానివల్ల కూడా మనకి ఆ ఫిషెస్ అనేవి కంటామినేట్ అయిపోతాయి. సో కాబట్టి అవి తినడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందరిది బాధ గదే. కోళ్ళ మిగులు చేపలకు తిండైతే ఆ చేపలను తిన్న మనుషులకు మస్తు ఇబ్బందేనట. అయినా నీసంటే నాలుక కొరికేటోళ్ళు జర మీరన్నా చూసి తినుండ్రి. మార్కెట్లకు పోయినమా, ముండ్లు లేని చేపలు కమ్మగుండే చేపలు తెచ్చినమా, ఇంత ఫ్రై కొట్టి మిగిలింది పులుసు పెట్టి వండుకొని తిన్నమా. మరి ఆ చేప ఏడికేం చచ్చిందో ఏం తిన్నదో మనకేమో తెలియదు, అటెనక వచ్చే రోగాల గురించి తెలియదు. అందుకే మీ కండ్ల ముందట పారే నదుల్లా చెరువులో ఉండే చేపలు తెచ్చుకొని వండుకొని తినుండ్రి. లేకపోతే ఇంత పప్పన్న వేసుకొని తినుండ్రి. గాని ఇగో గీ అద్దంటాండ్రు ఇంకిందరు. అబ్బో గింత పెద్ద ముచ్చటి యాది మర్చిన నేను. ఆలస్యం చేయకుండ్రి, జల్లి చూసిరా పోన్రి. ఎవల పెంట్లి ఏంది ముహూర్తం గమ్మతుంది, మస్తు ఎంజాయ్ చేస్తాండ్రు. గాలి బుగ్గలు ఎగురుతున్నాయి, గాల్లే తేలుతున్నాయి, ఎంజాయ్ మస్తు చేస్తాండ్రు. ఖతర్నాక్ వెల్కమ్ చెప్తాన్నట్టుండ్రు. ఎవలిల్లు ఏంది లొల్లి అనుకుంటుండ్రా? మనతాన కాదు, కేరళ ముచ్చటిది. సిసి ముకుందన్ సారు ఓ పెద్ద పార్టీలో ఏర్తే చేత్తాన హంగామా గిది. ఇన్ని దినాలు ఓ పార్టీలున్న గీసారు ఇప్పుడు ఇంకో పార్టీలో ఏరిండు గంతే. దీంతోటి మస్తు హంగామా హల్చల్ చేసిండ్రు సార్ చేరుడుతోటి. రోడ్డు షోలు రాస్తారోకోలు అన్నట్టు సాగింది జాయినింగ్ ముచ్చట. పార్టీ ఆఫీసులకు పోయి ఇంత కండువా కప్పుకొని నోట్లే స్వీట్ ముక్క పెట్టుకొని హాయని ఎప్పుడు కాదు, ఖర్చు పెట్టాలే. 100 మందిని ఎన్కేసుకొని రోడ్డు మీద తిరగాలన్నట్టుందిలే.
వెనక జబర్దస్త్ డెకరేషన్లు సూపర్ వెల్కమ్లు చెప్పిండ్రు. బొమ్మలు అదిరిపోయినాయి, డ్యాన్సులు చేసేటోళ్ళు అదిరిపోయిండ్రు. ఏక్దమ్ వెల్కము, ఖతర్నాక్ కలరింగు. అదిరిందయ్యా చంద్రం అన్నట్టుంది ఈ పార్టీలో ఏరే కార్యం అనబట్టే ఈ ధూమ్ధామ్ చూసిన జనాలు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా. ఉంటాం మరి.